హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ సింపుల్గా చేసుకునే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ. ఈ విధంగా ఎగ్ కర్రీ కానీ ప్రిపేర్ చేస్తే ఉప్పు కారం కోడిగుడ్లకు పట్టి ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతేకాదు తక్కువ గుడ్లతో చేసినా సరే ఎక్కువ గుడ్లతో చేసినట్టు కర్రీ ఎక్కువగా వస్తుంది. చూడగానే తినాలనిపించే ఈ టేస్టీ ఎగ్ కర్రీని సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా కోడిగుడ్లను తీసుకుని ఉడికించుకుని వీటిని సగంగా కట్ చేసుకోవాలి. మనం ఎన్ని గుడ్లను తీసుకుంటే అన్ని గుడ్లను ఈ విధంగా సగంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద సైజు ఆనియన్ ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసి ఈ కోడిగుడ్లను ఇందులో వేయించుకోవాలి. పచ్చసొన ఉన్న వైపు కిందకి వచ్చేటట్టు పెట్టి వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా ఈ కోడిగుడ్లను వేయించుకోవాలి. ఇప్పుడు టర్న్ చేసుకుని రెండో వైపు కూడా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎగితే సరిపోతుంది. వీటిని ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుని అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఈ విధంగా నెమ్మదిగా వేయించుకున్న తర్వాత ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో టమాటాని ఇందులో వేసుకుని కొద్దిగా ఉడికించుకోవాలి. టమాటా పేస్ట్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. ఇది కొద్దిగా టమాటా మగ్గిన తర్వాత ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కారం, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుని వీటన్నింటినీ కొద్దిగా వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. మూత పెట్టి 1 నిమిషం పాటు వేయించిన తర్వాత ఇందులో కొద్దిగా 1 గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. ఈ విధంగా వేసి మూత పెట్టి కొంతసేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడికేటప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను ఒక్కొక్కటి ఇందులో వేయాలి. ఈ కోడిగుడ్లు వేసిన తర్వాత కూరని ఎక్కువగా కదపకుండా నెమ్మదిగా ఇలాగా సర్దుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీని ఉడికించుకోవాలి. ఈ కోడిగుడ్ల కర్రీ చేయడం చాలా ఈజీ అండి. పిల్లలు గుడ్లు తినడానికి ఇష్టపడరు కదా, అలాంటప్పుడు మనం ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా కర్రీ ప్రిపేర్ చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇది రైస్లోకే కాదండి, నేరుగా కూడా వీటిని తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఈ మెథడ్లో ఈ ఎగ్ కర్రీని ట్రై చేసి చూడండి. అంతేనండి, ఎగ్ కర్రీ సింపుల్గా రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.